స్పెషల్ డ్రైవ్. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు ఏపీ ఇటు తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల్లోకి నేతలు క్యూ కడుతున్నారు. ఇటు సీట్ ఇస్తే ఉంటే లేకపోతే అన్నట్లుగా నేతల తీరు చూస్తుంటే నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉండి పదవులు అనుభవించి నేతలు సైతం పార్టీ మారుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అధికార కాంగ్రెస్లోకి చేరికలు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చి 2 నెలల్లోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఖాళీ చేసే పనిలో పడ్డారు ముఖ్య నేతలు. బీఆర్ఎస్లో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులను మళ్లీ సొంత గూటికి రప్పించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. ఇక వారిద్దరూ సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య ఇక బొంతు శ్రీదేవి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక మరో ముఖ్య నేత సినీ నటుడు అల్లు అర్జున్ మామ అయినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్కు పంపించారు పట్నం సునీత. రాజీనామా చేయడానికి గల కారణాలను కూడా వివరించారు. ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. సరైన ప్రాధాన్యత దక్కట్లేదని పేర్కొన్నారు. ఇక పార్టీ ప్రభుత్వ పరంగా తమకు అవకాశాలను కల్పించినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజీనామా పత్రాన్ని పంపించిన కొద్దిసేపటికే ఆమె భర్తతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక ప్రొఫెసర్ బోనత్ రమణ నాయక్ సైతం సీఎం సమక్షంలో కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. మొత్తానికి తెలంగాణలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నట్లుంది. అది నేతల పార్టీ మార్పు చూస్తే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెడ్డిగా పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు ఏపీలో కానీ తెలంగాణలో కొన్ని రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలోకి నేతలు క్యూ కడుతున్నారు. దీనిపైన మరింత సమగ్ర సమాచారాన్ని మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, మనం చూసుకుంటే ఎన్నికల ముందు చూసాం, అలాగే ఎన్నికల తర్వాత కూడా చూసాం. కాంగ్రెస్లో చేరికల అంశానికి వస్తే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఎన్నికల తర్వాత కూడా ఒక్కొక్కరుగా అసంతృప్తి నేతలంతా కూడా, ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నేతలంతా కూడా ఒక్కొక్కరుగా సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న దాన్ని ఎలా చూడొచ్చు అసలు? ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ అంటే ఈరోజు కేసీఆర్ జన్మదిన సందర్భంగా, అంటే గతంలో చూసుకున్నా కూడా కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన వాళ్ళంతా అదే విధిగా ఈరోజు చూసుకున్న ఈరోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా బీఆర్ఎస్లో నాయకులు కొంతమంది ముఖ్య నేతలు కూడా ఈరోజు కాంగ్రెస్ తీర్థం అయితే పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే మనం ఇటు వికారాబాద్ జిల్లా పట్నం మహేందర్ కుటుంబం కావచ్చు, లేదు అనంటే హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మరియు తన సతీమణి బొంతు శ్రీదేవి కూడా వాళ్ళు కాంగ్రెస్ తీర్థం పుంజుకొని మరి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. అయితే ఇదే అంశం పైన మా బీఆర్ఎస్ ముఖ్య నేత మన సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ కూడా తను మన బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం అయితే పుచ్చుకున్నారు. అయితే ఇదే మన దాదాపుగా, ఎందుకంటే మా బీఆర్ఎస్ ఇటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకైతే ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, అంటే కాంగ్రెస్ నాయకులు
నాయకులు ముఖ్య నేతలు కూడా, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, మరికొంతమంది ముఖ్య నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మరలుతున్నట్టు కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే అంశంపైన గాంధీ భవన్లో మాత్రం చర్చానింశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రతిపక్ష బీఆర్ఎస్ అంటే ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కొంతమందిని, ఎందుకంటే త్వరలోనే ఇటు మన శాసనసభ ఎన్నికలు కూడా రాబోతున్న సందర్భంగా కొంతమంది ముఖ్య నేతలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మధు, క్రాంతి, అంటే ఈ చేరికలను మనం ఎలా చూడొచ్చు? ఎందుకంటే కేవలం అధికారం కోసం, అధికార దాహం కోసమే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది అటువైపు చేరుతున్నారు అనుకోవచ్చా? లేదంటే ఇప్పుడు మారిన ఎవరైతే క్యూ కడతారో, ఎవరైతే సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నారో, సీఎం సమక్షంలో, వారు కూడా చూసుకుంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులు, మహేందర్ రెడ్డి కావచ్చు, అలాగే ఎక్కువగా చెప్పాలంటే మేయర్ బొంతు రామ్మోహన్ కూడా. దీనికి క్యూ కట్టడాన్ని ఎలా చూడాలి అసలు? రైట్, ఎందుకనంటే మనం ఎప్పుడు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలోకి ఈ బీఆర్ఎస్ అంటే మా ప్రతిపక్ష నాయకులు జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఇటు కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ కుటుంబానికి కావచ్చు దగ్గర ఇప్పుడు బొంతు రామ్మోహన్ రావు కూడా, ఎందుకనంటే తను కేటీఆర్ కుటుంబంతో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. కానీ ఇప్పుడు రాబోతున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే కార్పొరేట్ ఎన్నికల సమయం కావచ్చు, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ముగ్గు చూపుతున్నారు. మరి ఎందుకంటే క్యూ కట్టడంలో కూడా, ఎందుకంటే క్యూ లైన్ కట్టడాలు కూడా, ఎందుకంటే వీళ్ళే కాదు మరికొంతమంది నాయకులు కూడా రాబోతున్నారని మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చనైతే జరుగుతుంది. మధు, అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్కి అత్యధికంగా బీఆర్ఎస్ నుంచి క్యూ కడుతూ ఉన్నారు, నేతలు ఒక్కొక్కరుగా చేరుతూ ఉన్నారు. గతంలో ఎన్నికల ముందు చూసాం, అండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా అత్యధికంగా చేరుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో రాబోతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా ఇటువైపు కాంగ్రెస్ చూసుకుంటే ఉన్నటువంటి సీట్లను ఎక్కువగా అత్యధికంగా కైవసం చేసుకోవడానికి ప్లాన్లు చేస్తుంది. మరి ఇటువైపు నుంచి చేరికలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి అసంతృప్త నాయకులు కూడా, అంటే ఎలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కొత్త చేరికలు? మధు, ఎందుకంటే గతంలో చూసుకున్నప్పుడు కూడా, ఎందుకంటే కొన్ని అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్లకు ఎలాంటి పట్టించుకొని నాయకులు ఉన్నారు అనేసి కొన్ని వాపోతున్నారు. లేదు అని అంటే కొంత వాళ్ళకి, ఎందుకంటే అధికారంలో సీట్ల విషయంలో కావచ్చు, లేదు అని అంటే మిగతా ఎందుకంటే చైర్పర్సన్లో విషయాల్లో కావచ్చు, తనకు కొంత అన్యాయం జరిగింది అన్న కొన్ని వార్తలతో కావచ్చు, లేదు అని అంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అధికారంలోనే ఉంటే, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో జరిగే పనుల గురించి, ఎందుకంటే సమస్యలకు, ఎందుకంటే ముఖ్య అధికారం ఉన్న పార్టీలో చేరితేనే బాగుంటుందన్న అంశమైనా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి అధికారం ఇస్తుంది, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయినా కూడా ఇప్పుడు రాబోతున్న ఎమ్మెల్యే వాళ్ళకి, ఎందుకంటే ఇప్పటికే మనం ప్రభుత్వంలో చూసుకున్న ఎన్నో మినిస్టర్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తే మరి వాళ్లకు మినిస్టర్ల పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా? లేదు అనంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న ఎమ్మెల్యేలకే ముఖ్యంగా వాళ్ళకే ఇవ్వబోతుందా అనేది ఇప్పుడు చేరికల నేపథ్యంలో కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది? రైట్, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మన రాబోయే ఎన్నికల్లో మాత్రం కొన్ని సీట్లను కావచ్చు, ఎందుకంటే మంత్రి పదవుల కోసం దీన్ని కేటాయించే విధానంగా కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ముఖ్య నేతలు మాత్రం వాళ్ళని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే విధంగానైతే ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మధు, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.